దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మహిళలందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేది మహిళ మాత్రమే. మహిళ ఆదిశక్తి స్వరూపిణి. ప్రతి పురుషుని విజయం వెనక ఒక మహిళ ఉంటారు తప్పనిసరిగా. మనిషి జీవితంలో అంటే మగవాని జీవితంలో తల్లిగా, చెల్లిగా, భార్యగా, అలాగే కుమార్తెగా వివిధ రూపాల్లో మహిళ ఉంటుంది. మహిళలు మన యొక్క జనాభాలో 50% పైన ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పురుషుని పైన ఉంది. అక్కడక్కడ అయితే వివక్షతకు గురవుతున్నారు. అంటే ఆడపిల్లలను చదివించకపోవడము, బాల్య వివాహాలు చేయటము, అలాగే వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇప్పించకపోవడం, ఇలాంటివి వివక్షత ఇంకా ఉంది. అలాగే కూలీలు మహిళా కూలీలు ఉంటే వాళ్ళకు మగవాళ్ళతో పాటు ఈక్వల్గా సమానంగా ఇవ్వకుండా కొంచెం తక్కువగా ఇవ్వడం, ఇలా అలాగే వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్ జరగడం, ఇట్లాంటివన్నీ కూడా వివక్షత జరుగుతుంది. ఇవన్నీ నిర్మూలించడం కోసమే, మహిళలను చైతన్యవంతం చేయడం కోసమే మహిళా దినోత్సవాన్ని ఈరోజుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సగర్వంగా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాము. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం దిశ మహిళా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిశ పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్నాము. అలాగే ఎవరైనా చిన్నపిల్లలపైన పోక్సో యాక్ట్ అత్యాచారానికి గురైనట్లయితే పోక్సో యాక్ట్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ కఠినమైన సెక్షన్లతో వాళ్ళపైన దోషులను శిక్షించడం జరుగుతుంది. అలాగే 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేయటము, దుర్మార్గులపైన వాళ్ళపైన కఠినమైన సెక్షన్లు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే మహిళా పోలీస్ స్టేషన్, మహిళా దిశ యాప్ కూడా పెట్టడం జరిగింది. కొన్ని ఇన్సెంటివ్స్ ఈ షాపుల్లో కూడా ఆ యాప్ ఉన్న వాళ్లకు 10% డిస్కౌంట్ ఇవ్వడము, ఇలాంటి వివిధ కార్యక్రమాలను పోలీస్ శాఖ చేపట్టడం జరిగింది. పాలకుర్తి మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనం